సో ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వర్కిల్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అయితే గణేష్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడనైతే భారీ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒకసారి మీకు లోపల డీటెయిలింగ్ అయితే చెప్తాను. సో ఏ గైస్ ఇప్పుడైతే ఈ షెడ్లో స్టార్టింగ్ గణేష్ ఎల్లో కలర్ పంచతోనైతే ఉంది. సో చూసుకోవచ్చు మొత్తం డెకరేషన్ అయితే. సో కుందన్స్ వర్క్ అయితే చాలా మంచిగా చేశారు. సో నెక్స్ట్ గణేష్కి అయితే పోతున్నాము. ఇదైతే మా రెడ్ కలర్ పంచతోనైతే ఉంది. సో మీరు చూసుకోవచ్చు షాల్వా కూడా ఎంత నీట్గా డెకరేట్ చేశారు. సో దీన్ని కూడా కుందన్ వర్క్స్ అయితే యాడ్ చేశారు. సో సైడ్లోనైతే నంది మహారాజ్ అయితే ఉండు, త్రిశూలం చేతిలోనైతే ఉన్నది. సో చూసుకోవచ్చు మొత్తం వర్క్ టు వర్క్ చేశారు. సో పంచ అయినా ఏదైనా సేమ్ కరెక్ట్ చేశారు. సో ఇది ఆరెంజ్ కలర్ పంచలోనైతే ఉంది. సో చూసుకోవచ్చు ఇది కూడా సేమే, కొంచెం డెకరేషన్ అయితే వేరే చేశారు. సో చూసుకోవచ్చు ఈ గణేష్కి అయితే వేరే కలర్ అయితే వేశారు. సో పంచ కూడా ఎల్లో వేశారు. ఇవన్నీ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి గైస్. మీకు ఏమైనా కావాలంటే త్వరగా వెళ్ళండి. సో చూసుకోవచ్చు కుందన్స్ వర్క్ అయితే ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. మీరు ఒకసారి చెక్అవుట్ కండి గణేష్ సింగ్ కళాకార్ దగ్గర ధూల్పేట్లో. సో ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ పంచన్ అయితే ఉంది, కూర్చొని అయితే ఉండు బాప మహారాజ్ గణేష్ టైప్లో అయితే ఉండు. సో ఇది వచ్చేసి అయితే లాల్బాగ్ గణేష్ లెక్కన అయితే ఉండు. సో ఈ నెక్స్ట్ గణేష్ వచ్చి రామున్ విగ్రహం లెక్కలనే అయితే ఉండు బప్ప. సేమ్ చూసుకోవచ్చు రామున్ విగ్రహంలో ఉన్నాడు. ఇదేమో బొజ్జ గణపయ్య. కొంచెం ఫేస్ అయితే ఒరిజినల్ ఇచ్చారు గణేశునికి. ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. సో మీరు చూసుకోవచ్చు ఒరిజినల్ వర్క్ అయితే ఉంది. సో ఇంకా 30% కలరింగ్ అయితే ఇంకా మిగిలి ఉంది గైస్. సో చూసుకోవచ్చు మీరు. సో ఈ ఫినిషింగ్ అయితే మొత్తం ఇంకా ఉన్నది. సో ఇదైతే నెక్స్ట్ గణేశుడు అయితే ఉన్నాడు. సో చూసుకోవచ్చు పంచ అయితే పింక్ కలర్లో ఉంది. సో ఇది ఇంకా ఇది కుందన్స్ వర్క్ అయితే బాగా చేశారు. ఇంకా 30% అయితే ఉంది. సైడ్లో త్రిశూలం ఇచ్చారు. సో చూసుకోవచ్చు మీరు. డీటెయిలింగ్ అయితే ఫినిషింగ్ టు ఫినిషింగ్ ఇచ్చారు. సైడ్లోనైతే ఇంకొకళ్ళు ఉన్నారు, కృష్ణ బ్రహ్మ ఇంకా విష్ణు అయితే ఉన్నారు. సో ఇది ఇంకొక గణేష్ అయితే ఉన్నారు చూసుకోవచ్చు. ఇది ఇంకా కుందన్స్ వర్క్ అయితే ఇంకా మిగిలి ఉన్నది. సో చూసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ విగ్రహంకి అయితే పోతున్నాం చూసుకోవచ్చు. సో ఇదైతే ఎల్లో కలర్ ధోతిలో కూర్చున్న గణేష్ అయితే ఉంది. ఇదైతే చేతిలో బాణం అయితే ఉంది బప్పకి. ఇది ఒక బొజ్జ గణపయ్య ముంగట. సో చూసుకోవచ్చు మీరు. చాలా పెద్దగా ఉంది గైస్. ఇదైతే మీకు చూడడానికి చిన్నగానే కనిపిస్తుందేమో. 30 feet దాకా ఉంటుంది గైస్. ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి పోయి అక్కడ. సో చూసుకోవచ్చు ఎంత హైట్లో ఉన్నాయి విగ్రహాలన్నీ. సో ఇది వచ్చేసి అయితే గరుడ వాహనం గణేశుడు. ఒకసారి చూసుకోండి డీటెయిలింగ్ అయితే ఫుల్ చాలా మంచిగా ఇచ్చారు. సో మీదనైతే చక్రం ఉంది, సేమ్ విష్ణు అవతారం లెక్కలనైతే ఉంది గైస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బాలాజీ విగ్రహం. సో చూసుకోవచ్చు దేవతలు అయితే ఉన్నారు. సో చూసుకోవచ్చు మీరు నీట్గా. కుందన్ వర్క్ అయితే మంచిగా చేశారు. సో చూసుకొని ఇంకొక గణేష్కి అయితే పోతున్నాం. ఇదైతే పక్కన ఆంజనేయుడు, ఇంకొకళ్ళేమో లక్ష్మణుడు గైస్. సో ఇది కూడా ఒకటి బాలాజీ గణపయ్య చూసుకోవచ్చు మీరు. సో ఇదైతే నెక్స్ట్ రెడ్ కలర్ పంచ్ చేసుకొని అయితే చేశారు, సేమ్ ఉంది చూసుకోవచ్చు. మీద దేవతలను కూడా ఇచ్చారు. సో ఫినిషింగ్ అయితే చాలా మంచిగా చేశారు గైస్ చూసుకోవచ్చు మీరు.